హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఊరుల్లో నుండే బావిలు చూస్తూ ఉంటాం కదా చిన్నప్పుడు. ఆ బావిని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక వేస్ట్ కార్డ్బోర్డ్ని తీసుకోవాలి. తర్వాత దాని మీద బ్లాక్ A4 షీట్ని అతికించాలి. తర్వాత దాని మీద వేస్ట్ మగ్గని ఒకటి అతికించాలి. తర్వాత దాన్ని PVC పైప్ తీసుకోవాలి. దానికి ప్లాస్టర్ ఉంటుంది కదా, డబుల్ సైడ్ ప్లాస్టర్, దాన్ని సైడ్స్కి అంటించాలి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అట్లాగా అంటించాలి. తరువాత సర్ఫేస్ నీట్గా ఉందో లేదో చెక్ చేసుకొని దాన్ని బాగా అడవాలి. తర్వాత PVC పైప్ దానికి కనెక్ట్ చేయాలి. తర్వాత ఒక బ్లాక్ A4 షీట్ తీసుకోండి. తర్వాత మగ్ హైట్ చూసుకొని ఆ A4 షీట్ని కట్ చేయాలి. తర్వాత దాన్ని మగ్గిన PVC పైప్కి కనెక్ట్ చేసి వెనకాతల డబుల్ సైడ్ ప్లాస్టర్తో అతికించాలి. చూస్తున్నారు కదా ఎలా అతికించానో. ఇప్పుడు మనకి ఎక్స్ట్రాగా వచ్చిన బ్లాక్ A4 షీట్ని మన వెనకాతల డబల్ సైడ్ ప్లాస్టర్ వేసుకొని అతికించాలి. ఏది ఇక్కడ వేస్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా పేపర్ అంతా కూడా లోపలికి అతికించాలి. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా ఉంటుందో. ఈజీగా చేసుకోవచ్చు మనము ఇంట్లో ఉన్న వస్తువులతోనే. ఇప్పుడు ప్లాస్టర్ తీసుకోవాలి. ప్లాస్టర్ తీసుకొని బాటిల్ ఉంటుంది కదా, వేస్ట్ బాటిల్స్, దాన్ని హాఫ్గా కట్ చేసుకొని వెనకాతల 2 డబల్ సైడెడ్ ప్లాస్టర్ తీసుకొని దానికి అతికించి దాని మీద కార్డ్బోర్డ్ మీద పెట్టాలి, మగ్గు సైడ్కి. తర్వాత మనకి ఫ్లవర్స్ కానీ గ్రీన్ కలర్ది A4 షీట్స్ కానీ గ్రాస్ చేసుకోవచ్చు, ఏదైనా సరే పెట్టుకోవచ్చు. ఆ కార్డ్బోర్డ్ కనపడుతుంది కదా, అక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. లేదంటే వైట్ కలర్ A4 షీట్ అన్నా ప్లెయిన్గా పెట్టేయవచ్చు. ఇది ప్రాజెక్ట్ కాబట్టి నీట్గా ఉండడానికి నేను గ్రాస్ పెడుతున్నాను. ఇది ఆప్షనలే, మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ మోటార్ పెట్టాలి. మనకి మోటార్కి SnapX2 వైర్ని కనెక్ట్ చేయాలి. తర్వాత ఆ గ్రీన్ కలర్ A4 షీట్ ఉంటుంది కదా, ఆ A4 షీట్ని 2గా ఈక్వల్ చేసుకొని దాని మధ్యలో కట్ చేసి తర్వాత అంటించాలి. సో ఇప్పుడు నా దగ్గర అయితే వేస్ట్ది ఎల్లో కలర్ A4 షీట్ ఉంది. దాన్ని నేను సైడ్స్కి అతికిస్తున్నాను. మీరు వైట్ కానీ ఏదైనా కలర్ అతికించుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా. ఇప్పుడు దారం తీసుకొని మనం బ్యాక్ సైడ్ మోటార్కి కనెక్ట్ చేయాలి చూపిస్తున్న విధంగా. తర్వాత మనం థమ్స్అప్ బాటిల్స్ ఉంటాయి కదా చిన్నవి, దాన్ని హాఫ్గా కట్ చేసుకొని దానికి 2 హోల్స్ పెట్టుకొని దానికి ఒక ఐరన్ వైర్ కట్టుకోవాలి. తర్వాత దారానికి అది కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మన ఊరుల్లోని బావులు ఎలా ఉంటాయి, మనం లోపలికి పెట్టి తోడుతున్నట్టు ఉంటాయి కదా, అలానే ఇది కూడా. కాకపోతే ఇది బ్యాటరీతోని పనిచేస్తుంది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇట్లాగా బ్యాటరీని రివర్స్ చేస్తే కిందకు వెళ్తుంది, మామూలుగా పెడితే పైకి వస్తుంది. ఇప్పుడు ట్యాంక్లోని వాటర్ వేయాలి. ఇప్పుడు బ్యాటరీని రివర్స్ చేసి పెడితే కిందకి వెళ్తుంది. తర్వాత నీళ్ళు పైకి వస్తాయి, పైకి మనం పెట్టినప్పుడు. ఇప్పుడు ఆ వాటర్ని పక్కనున్న మగ్గు ఉంది కదా, మనం పెట్టుకున్నాం కదా, దానిలోకి వేసుకోవాలి. ఇదంతా కూడా ఈజీగా సింపుల్గా చేసుకునేదే, అంత కష్టపడాల్సిన అక్కర్లేదు.
బ్యాటరీతోని ఈజీగా చేసుకోవచ్చు. మన దగ్గర వేస్ట్ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటితో చేస్తాము. పీవీసీ పైపు, మోటార్, బ్యాటరీ అవి ఉంటే చాలు, వైర్ కూడా. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా నొక్కేసేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.